సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ మీద వేటు పడింది. ఈ వేటుకు సంబంధించి చెప్పిన కారణం ఏంటి అంటే చైన్ ఆఫ్ కమాండ్ ప్రోటోకాల్ ఆయన పాటించలేనందువలన క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణిస్తూ డిసిప్లిన్ అండ్ అప్పీల్ రూల్స్ కింద ప్రభుత్వం సస్పెండ్ చేసింది అనేది ప్రభుత్వం చెబుతున్న కారణం. కానీ వైసీపీ ఏం చెప్తోంది? కక్ష సాధింపులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు సునీల్ కుమార్ మీద అనేది. వాస్తవానికి అప్పట్లోనే ఐపీఎస్ని వైపీఎస్ అధికారులు అంటూ మార్చారు. అప్పట్లో జత్వానీ కేసుకు సంబంధించి అప్పట్లో కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సంబంధించి వాళ్ళు ఏకంగా కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు ఇదే అంటే ఒక రకంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన ఐపీఎస్ అధికారులకి థ్రెట్ ఉంది అనే సంకేతమా? అలాగే సునీల్ కుమార్ విషయంలో ఇప్పుడు ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక రకంగా వాళ్ళు చెప్తున్నవి చెప్పకుండా ఆయన విదేశాలు వెళ్ళారు, ఏ దేశాలు వెళ్ళారు అనే దానికి సంబంధించి స్వీడన్, జార్జియా ఇలా కొన్ని దేశాలు వెళ్ళొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి దగ్గర, అందులోకి ఈయన సిఐడి చీఫ్గా ఉన్నారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ సమాచారం బయటికి వెళ్ళిపోద్ది ఇలా చెప్పబెట్టకుండా వెళ్తే ఉన్నతాధికారులకి అనేది. కారణం ఇది ఎంతవరకు సహేతుకంగా కనిపిస్తోంది? ఈ వేటు వెనక అసలు కారణం ఏంటి? రాజకీయం ఎంతవరకు ఉంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి సునీల్ కుమార్ విషయంలో ఏం జరుగుద్ది ఏంటని మొదటి నుంచి అనుకున్నారు ఒక రకంగా ఆయన, లేదంటే వైసీపీ కూడా ఊహించిన అంశం అయి ఉండొచ్చు మేబీ ఇది. కానీ ఈ వేటుని ఎలా చూడాలి? అందరూ ఊహించిందే, కాకపోతే టాపిక్ ఇది అనుకోలేదు. మరి ఎందుకని ఒక టాపిక్ కమాండ్ దొరకలేదా ఏంటో అర్థం కాదా. వాస్తవంగా రఘురామకృష్ణరాజు కేసులో సస్పెండ్ చేస్తారని ఆశించాం. రఘురామకృష్ణరాజుని బలవంతంగా అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, కానిస్టేబుల్ చెప్పాడు, అదే అప్పుడు కొట్టారు, చంపబోయారు, మర్డర్ చేయించిపోయారు, ఇట్లాంటి దాని మీదన కానిస్టేబుల్ చెప్పారు, లేకపోతే డాక్టర్లు చెప్పారు, లేకపోతే ఇంకొకళ్ళు ఆ రోజున భయపెట్టేశారు, ఆ తర్వాత వాళ్ళందరూ నోరు విప్పేశారు, ఇప్పుడు విచారణ చేస్తున్నారు, ఇదంతా నడుస్తోంది కదా. అందులో ఆల్రెడీ ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం, వాళ్ళు బెయిల్ మీద రావటం, మళ్ళీ ఇంకొకళ్ళని పిలుస్తున్నాం, ఇదంతా జరిగింది కదా. అల్టిమేట్ లక్ష్యం కూడా రఘురామకృష్ణరాజు లక్ష్యం సునీల్ కుమార్ కాబట్టి సునీల్ని దాని మీద కేసు పెడతారు, దాని మీద అరెస్ట్ చేస్తారు అనుకుంటే, సస్పెండ్ దాని మీద చేస్తారు అనుకుంటే డిపార్ట్మెంట్ యాక్షన్, అది ఎందుకు తీసుకోలేదో అర్థం కాదు. ఇదో సిల్లీ రీజన్. ఏది ఒక ఊరు వెళ్తానని చెప్పి ఇంకో ఊరు వెళ్ళాడు. ఇది రేపొద్దున దాన్ని ఏమంటారు, క్యాట్లోకి వెళ్తే ఈజీగా పోయే అంశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళాలనుకున్నామండి, మధ్యలో బ్రిటన్ వెళ్ళాడు అన్నారనుకోండి, అవును బ్రిటన్ మీదగా వెళ్ళాను అమెరికా అంటాడు రేపు పొద్దున, దాన్ని కాదనడానికి ఏం లేదు. లేకపోతే అమెరికా వెళ్ళేటప్పుడు దుబాయ్ మీదగా వెళ్ళాడు, దుబాయ్లో దిగాడు, కంటిన్యూ జర్నీ నాకు చిరాకు, 2 రోజులు అక్కడ ఉండిపోయాను, తప్పేంటంటే దానికి ఏమని చెప్తారు? పర్మిషన్ దేనికి కావాలా? విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. ఆ దేశానికే వెళ్ళాడా లేదా, ఇది ఎవరికి అవసరం? ప్రజలకు అవసరమైన అంశం కాదు కదా ఇది, లేదా దేశానికి కూడా అవసరమైన అంశం కాదు. పర్మిషన్ ఎందుకు పెడతారు? విదేశాలకు వెళ్ళేటప్పుడు పర్మిషన్ అనేటటువంటిది భారతదేశ అన్ని రోజుల పాటు వాళ్ళు సెలవులో ఉంటారనడానికి, అంతే కదా. ఇప్పుడు విదేశాలకు పర్మిషన్, ఇప్పుడు లీవ్ లెటర్ అంటే ఏంటంటే 6 రోజుల పాటు నువ్వు ఉండవు అని. ఏడకి పోతున్నావు అందుబాటులో ఉండాలి పోలీసు అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఎందుకని? వాళ్ళ గబక్కన ఏదైనా ఫైల్ గురించి తెలియాలంటే వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలిస్తే అవసరమైతే అక్కడికి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి తెలుసుకోవడానికి, అంతే తప్పించి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకే ఉంది. నువ్వు బెంగళూరు వెళ్తానని తిరుపతి ఎందుకు వెళ్ళావు, లేకపోతే మధ్యలో అదేది సత్యనపల్లి నుంచి ఎందుకు పోయావు, ఇవన్నీ లెక్కలే ఉంది. దాంట్లో పనికి వస్తుంది ప్రాథమికంగా యాక్షన్ తీసుకోవడానికి, లేదా దాని మీద ఒక బుర్ర చల్లడానికి పనికి వస్తుంది. ఏమంటారు, అక్కడేదో నిధులు వసూలు చేసుకొచ్చుకోవడానికి పోయాడు, లేకపోతే వ్యాపారాలు చేయడానికి పోయాడు, రేపొద్దున ఈడీ విచారణ కూడా పంపిస్తూ ఉంటుంది. వెరీ గుడ్, తప్పేం లేదు. అది అతను ఎవరు వెనకేసుకు రావట్లేదు. బేసిక్గా ఇవాళ రోజున ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరండి, మన దాన్ని ఏమంటారు, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో అందరూ మాజీ అధికారులే కదా. వాళ్ళందరూ ఏదో ఒకటి చేస్తేనే కదా, వాళ్ళు సర్వీస్లో ఉండగానే వాళ్ళ సామాజిక వర్గానికి ఏదో సేవ చేస్తారు వాళ్ళు. అలా చెయ్యాలంటే డైరెక్ట్ కుదరదు కదా, ఇట్లాంటిది పెడతారు. ఇప్పుడు ఆయన పేరేంటి, మన ఏకంగా కాదు, మన దాని పేరు, మన తెలంగాణలో బీఆర్ఎస్ అప్పట్లో కేసీఆర్ మీద డైరెక్ట్గా గొడవకు దిగేవాడు ప్రవీణ్ కుమార్, ఆయన
మొదట స్వారో అనే సంస్థ పెట్టాడు కదా, దాని మీద ఆయన ఏమీ నిషేధించలేదు కదా, స్వారో సంస్థ పెట్టడం తప్పనలేదు కదా, స్వారో అనే సంస్థ నడిపాడు కదా ఆయన. వాటిని ఏమంటారంటే స్వచ్ఛంద సంస్థలు అని చెప్తారు వీళ్ళు సాధారణంగా. దాని ద్వారా నిజంగా వాళ్ళు చేసేది కూడా వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించిన యువతరానికి ఏదో ఒక చదువులు నేర్పించడము, స్కిల్స్ నేర్పించడము అది చేస్తారు. ఎందుకు అంటే అట్టడుగు వర్గాల నుంచి ఆ స్థాయికి వచ్చారు వీళ్ళు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. అట్టడుగు వర్గాల నుంచి ఆ స్థాయికి రావడం వల్ల, సుదీర్ఘకాలం పాటు కుల వివక్ష ఫేస్ చేయడం వల్ల, ఆ బాధలు పడడం వల్ల తమలాగా మరికొంతమంది ఎదగాలి. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎందుకు రిజర్వేషన్స్ ఇచ్చారు? శాశ్వతంగా అట్లా ఉండిపోకూడదు, వీళ్ళకు కూడా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగితే తద్వారా దళితులు కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు అన్నది. ఇది కేవలం ఒకటి తినేసి బతికేయమని కాదు కదా. అందుకోసమనే దాదాపుగా నాకు తెలిసి ప్రతి దళిత అధికారి కూడా కనీసం 10 మందికి చదివించడమో లేదా అలా చదివించే సంస్థలతో టైఅప్లో ఉండటమో చేస్తారు. లేదా సదరు సంస్థలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాయి అనమాట, సార్ మీరు మన యొక్క రిజర్వేషన్ విధానం వలన, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఇలా మీరు ఎదిగారు కదా, కొంచెం కంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతారు. వీళ్ళు వీళ్ళ జేబుల్లో నుంచి డబ్బులన్నా లేదా వీళ్ళకి ఏదన్నా ఆఫర్ వస్తే ఆ డబ్బులు అటుకు షిఫ్ట్ చేయడమో చేస్తారు. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నది. ఇప్పుడు ఆయన సురేష్ ఉన్నాడు కదా, ఇంతకుముందు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, అంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆయన. ఇప్పుడు అట్లాగే తెన్నేటి కృష్ణప్రసాద్ మాజీ డీజీ కదా, మన బెజవాడ పోలీస్ కమిషనర్ కూడా చేశారు, మంచి హార్డ్ వర్క్. అప్పటి నుంచి చూసి ఆయన సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ. నేను ఆ రోజుల్లో విజయవాడ పోలీస్ కమిషనర్, ఇప్పుడు బాపట్ల ఎంపీ కదా, నందిగం సురేష్ మీద గెలిచింది ఆయనే కదా. అట్లాగ ఉన్నారు. అట్లాంటి ఇదే ఈయన కూడా అయి ఉంటుంది బేసిక్గా. ఇది అయిపోయాక వీళ్ళు రిటైర్ అయ్యి ఇళ్లలో కూర్చోరు, ఇలాగ యాక్టివిటీలో దిగుతారు. మేబీ రాజకీయ పార్టీలోకి వెళ్ళొచ్చేమో, వీళ్ళు అన్నట్టు వైసీపీలోకి వెళ్ళొచ్చేమో, అప్పుడు నిజంగా వైఏఎస్ఏ అవ్వచ్చేమో. అట్లాగే అయిపోతుంది. ఇదంతా సహజ సిద్ధమైన ఇష్యూ. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇటు అనుకున్నది అటెందుకు వెళ్ళారన్నది. అంటే ఇక్కడే ఒక చిన్న లాజిక్ కనబడుతుంది. ఇప్పుడు డీజీపీ నియామకాల సంబంధించి మొన్న కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మామూలుగా అప్పట్లో సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది ఏంటంటే, ఎవరికాళ్ళు అంటే పోలీస్ వ్యవస్థ బాస్ డీజీపీని మన గుప్పెట్లో పెట్టుకుంటే చాలు, మన వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఎదురోళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ ఏడిపించవచ్చు. ఇది విపరీతంగా జరుగుతుంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. దేశంలోని వివిధ రాష్ట్రాలు అట్టగే జరుగుతుంది, దాదాపు 7-8 రాష్ట్రాలు. దాని గతంలోనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళది ఒక 5గురు లిస్ట్ తయారు చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించాలి. 5-10 మందో ఓ లిస్టు కేంద్రానికి పంపించాలి. అలాగని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కాదు, యూపీపీఎస్సీ దగ్గరికి పంపించాలి. దానికి ఒక బోర్డు లాగా ఏర్పాటు చేశారనమాట. వాళ్ళు అందులో ఒక 3గురిని సెలెక్ట్ చేస్తారు. అది త్రూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం దగ్గరకు వస్తుంది. ఆ 3గురిలో ఒకళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవాలి డీజీపీగా. అంతేగాని నాకు ఈ మనిషి నచ్చాడు ఇతను డీజీపీ అంటే కుదరదు. మామూలుగా అయితే సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. ఆ సీనియారిటీ ప్రకారం మన ద్వారకా తిరుమలరావు గారికి ఇచ్చినప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారికి ఇచ్చినా నడిచింది. కానీ ఇక్కడ సీనియారిటీలో ఒక ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు డీజీకి, సునీల్ కుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరూ అందుకోసమే అప్పుడు జగన్కి ఏమైనా ఫేవర్గా ఉన్నారేమో, నెక్స్ట్ డీజీపీ అవడం కోసమే. ఈలోపు గవర్నమెంట్ పడిపోయింది, వీళ్ళు వచ్చారు. అప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు లైమ్ లైట్లో లేకుండా పక్కన ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని లైమ్ లైట్లో లేకుండా పక్కన పెట్టారు. కానీ డీజీపీ ప్యానల్ అప్పుడు కంపల్సరీగా ఇలా పేర్లు పెట్టాలి, వీళ్ళతో పాటు ఇంకో 2 పెట్టాలి. సీనియారిటీ మొత్తం ఒక 5గురిదో ఏమో పెట్టాలి అక్కడ. ఇట్లాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళాక వాళ్ళు తేల్చకుండా తీసేయకుండా ఇక్కడే వాళ్ళని అనర్హులు అని చేసేయటం, లేదా అక్కడికి వెళ్ళాక వాళ్ళు డీజీపీ లిస్ట్ ఇచ్చేటప్పుడు వీళ్ళ పేరు చెప్తే మేము ఈ కారణంగా వీళ్ళొద్దు అనుకుంటున్నాం అని చెప్పడం, తద్వారా వీళ్ళకి డీజీపీ అవకాశం చెడగొట్టడం. రాదు అంటే ఆల్రెడీ సస్పెన్షన్ వేట్ ఉంటే కూడా దానికి ప్రమోషన్కి ఎలిజిబిలిటీ అవరేమో కదా, అందుకోసం పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళని పక్కన పెట్టేసి ఇంకొక 5గురు ప్యానల్ పంపిస్తారు. తద్వారా ఇప్పుడు ఇదివరకు ఏబి వెంకటేశ్వర గారికి ఆ ఛాన్స్ ఉంది, డీజీపీ అయ్యే ఛాన్స్. ఆయన పక్కన పెట్టేసింది కదా గవర్నమెంట్, సస్పెన్షన్ పెట్టేసేసి ఆయన 5 ఏళ్ళు కూడా ఏడిపించింది కదా.
ఆయనకి ఆనాడు డీజీపీ ఛాన్స్ లేకుండా పోయింది. చివరికి ఆ డీజీ క్యాడర్లో ఆ ప్రింటింగ్ అండ్ మిషనరీ అని చెప్పి ఒక గంట సేపు పనిచేసి రిటైర్ అయిపోయాడు ఆయన. పాపం ఆయన ఆ రోజున అన్యాయం అయితే ఇవాళ వీళ్ళు అన్యాయం అవుతున్నారు. అది తేడా. అంటే ఒకటి సార్, అంటే ఓకే, ఈయనకి ఇంకా సర్వీస్ ఉంది కదా సునీల్ కుమార్ గారు, ఏడాదిన్నర ఉన్నట్టుంది ఉంది. అంటే వాస్తవానికి ఒకవేళ రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారంలోనూ అలాగే ఏమన్నా వేటు పడి ఉంటే అది రాజకీయ కారణం అయి ఉండేది, లేదంటే రాజకీయ కక్ష ప్రతీకారం ఇలా అయి ఉండేది అనేది ఇప్పుడు. అందుకే ఈయన మీద 2 ఆరోపణలు, ఒకటి అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనేది ఒకటి, తర్వాత ఈ ఎయిమ్ పేరుతో ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి మొత్తం దేశాన్ని కించపరుస్తూ బ్రిటిష్ వాళ్ళని కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు, అందుకుని సస్పెండ్ చేయాలి. అంటే ఈ 2 కారణాలు చూపించడం ఏంటి భవిష్యత్తులో ఈ కెరీర్ కి ఒక గట్టి దెబ్బ తగిలినట్టేనా? ఇంకా ఖచ్చితంగా ఇక ఆయన కెరీర్ లేనట్టే, ఈ తరహా సస్పెండ్ ఇక ఆయన కెరీర్ లేనట్టే. వాస్తవంగా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఈయన జాతీయవాదానికి వ్యతిరేకి అన్నటువంటి పాయింట్ని అక్కడ గుర్తు చేయడం అనమాట. ఈయనది జాతీయవాదానికి వ్యతిరేకమా లేకపోతే కులపరమైనటువంటి అంశమా అంటే, సాధారణంగా ఈ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన అదేది స్వారో నడిపిన ప్రవీణ్ కుమార్ గారు కూడా అంతే కదా, కొన్ని ఘాటైన వ్యాఖ్యలే చేస్తుంటారు కదా. అయితే అక్కడ ఆ యాక్షన్కి ఇక్కడ యాక్షన్కి తేడా ఉంది అంతే బేసిక్గా. ప్రైవేటు సంస్థల పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపం అన్నది వీళ్ళు ప్రజెంట్ చేసేది. ఇది నిలబడదు రేపు పొద్దున, ఎందుకంటే ఆ ఉపన్యాసాలు వీటి ఆధారంగా అయితే ఖచ్చితంగా కేసు ఏం పెట్టలేదు కదా దాని మీదన. ఇప్పుడు ఒక దేశ వ్యతిరేక కార్యక్రమం, దేశద్రోహం కేసు ఎందుకు పెట్టలే? లేదు, అది కేసు పెట్టాలి కదా, అది పెద్ద కేసు కదా. ఫిర్యాదులు వచ్చినాయి అన్నారు, మరి వస్తే కేసు పెట్టాలి. నేను అనేది అది, దేశ వ్యతిరేక కార్యకలాపాలు లేదా దేశానికి వ్యతిరేకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు, అది దేశ ద్రోహం అవుతుందేమో. పెట్టు కేసు, ఎందుకు పెట్టలా? అది పెట్టి ఆ కారణంగా చేస్తున్నాం అంటే తప్పులే. ఒకటి ఇవన్నీ డిపార్ట్మెంట్లో ఆయన మీద ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది సస్పెన్షన్ అంటే, కరెక్ట్గా డీజీపీకి సంబంధించిన లిస్ట్ ఏదో సెంట్రల్ అడిగింది. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు సీరియస్ అయింది, అసలు ఎందుకు అమలు చేయట్లేదు ఏ రాష్ట్రం కూడా, అందరూ ఇన్ఛార్జి డీజీపీని పెట్టేసేసి చివరికి నడిపేస్తున్నారు, మా తీర్పులను కూడా వీళ్ళు వక్రీకరించి వాడేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ లిస్టులు దేశవ్యాప్తంగా కావాలని, ఏది ఆ ప్యానల్ అంతా జరిగిందా లేదా అన్నటువంటి. అందుకని ఆ ప్యానల్ అర్జెంటుగా చేసేటందుకోసం డైవర్షన్ గేమ్. ఆ టైంలో ఈయన అడ్డొస్తారు కాబట్టి, అటు ఆంజనేయులు ఇటు ఈయన ఇద్దరికి ఇక డీజీపీ ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ ఇది ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కనుపిప్పు లాంటి ఉదంతం. ఒక రకంగా జగన్ హయాంలో చేసిన ఐపీఎస్ అందరూ ఇప్పుడు భయపడతా ఉండాలేమో ఎప్పుడు ఏం జరుగుద్దా. ఇవాళ అదే కాదు, ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఈవెన్ అందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భయపడాల్సిందే. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో చేసిన అధికారుల్ని జగన్తో పాటుగా జైలుకి పంపించింది ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు వాళ్ళని హ్యూమిలియేటే చేసింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం టైంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళని వీళ్ళు వేధించారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళని హ్యూమిలియేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ పైనుంచి కింద స్థాయి దాకా వీళ్ళు హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఈ హ్యూమిలియేషన్ అన్నటువంటిదా వాళ్ళు కోరుకునేది? ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఎన్నో పరీక్షలు రాయాలి. మనం ఒక డిగ్రీ దగ్గర ఆగుతాం, పీజీ దగ్గర ఆగుతాం ఇది. కానీ వాళ్ళు ఇంకా డిపార్ట్మెంటల్ టెస్టులు, ఆ తర్వాత ప్రొబిషను, ఆ తర్వాత మళ్ళీ పరీక్షలు, ఆ నిరంతర పరీక్షలు ఎదుర్కొంటారు పాపం వాళ్ళు. నిరంతర పరీక్షలు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు చివరికి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ కూడా వాళ్ళ సంఘాలు కేవలం ప్రమోషన్లు ఇప్పించడము, సస్పెన్షన్లు ఎత్తేపించడము, లేకపోతే కనుక పైరవీల కోసం కాకుండా నిజంగా వాళ్ళని మోటివేట్ చేసుకుని మనం రాజ్యాంగబద్ధ పాలన అందిద్దాం, రాజకీయ పాలన వద్దు. రాజకీయ పాలన చేస్తే ఏనాటికైనా ఇళ్ళు జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఇదివరకు మళ్ళీ లేదు, ఇదివరకు అధికారులను పక్కన పెట్టేసి మిగతా చేశారు. కానీ ఇప్పుడు అధికారులు కూడా వదిలిపెట్టలేదు. జగన్ టైంలో ఒక ఏవి వెంకటేశ్వరరావు మేజర్, అంతే కదా. మిగతా వాళ్ళకి సంబంధించి అయితే లైమ్ లైట్లో కాకుండా పోస్టులు ఇచ్చి ఉండొచ్చు, కానీ కేసులు అరెస్టులు జైలు ఇబ్బంది పెట్టలేదుగా. ఈవెన్ ఆయన కూడా అరెస్ట్ చేయలేదుగా.
ఏ వెంకటేశ్వర గారిని కూడా అదే. ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు? ఐపీఎస్ని, ఐఏఎస్ని ఎంతమందిని ఏడిపిస్తున్నారు, ఎంతమందిని వేధిస్తున్నారు? ఐపీఎస్ అధికారులు కూడా బెయిల్ తెచ్చుకోవాల్సి వస్తుంది, ముందస్తు బెయిల్ తెచ్చుకునే కర్మ పట్టింది కదా. అంటే ఎంత వేధింపులు జరుగుతున్నట్టు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఏది కాన్స్టిట్యూషనల్ రూలింగ్ చేయాలి, రాజకీయ రూలింగుల్లో ఆ ట్రాప్లో పడద్దు. ఇవాళ ఎవరైతే తప్పు చేస్తున్నారో రాజకీయ నిర్ణయాల కోసం వాళ్ళు రేపు పొద్దున గ్యారంటీ విక్టిమ్స్, నో డౌట్. ప్రభుత్వాలు మారినప్పుడు జగన్ రాకపోవచ్చు, ఇంకొకటి రావచ్చు, ఎవడొచ్చినా అప్పుడు ఊరుకుంటాడా? ఒకసారి ఇట్లా జరిగాక వీళ్ళు అటు వెళ్ళొచ్చు కదా. రాజకీయ నాయకుడు శాస్త్రం ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగులు అశాశ్వతం అయిపోయారు ఇప్పుడు. ఇదివరకు ఏమనేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగం మేము 30 ఏళ్ళు ఉంటాంరా, గొట్ట నువ్వెంత 5 ఏళ్ళు ఉంటావు పోతావని. ఇప్పుడు అట్టా కాదు. రాజకీయ నాయకుడు ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీలో, ఈ పదవి కాకపోతే ఆ పదవి, ఏదో పదవిలో వాడు మాత్రం 30, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటున్నాడు. వీళ్ళు మాత్రం జైళ్ళకి కేసుల చుట్టూ, సస్పెన్షన్ల చుట్టూ తిరగడం వీళ్ళపరమై అయిపోతుంది. వాడు డబ్బులు సంపాదించుకుంటాడు, ఎలాగోలా బతికేస్తాడు. వాడు ఎట్ట బతికినా ఆయన ఎవడు అడిగేవాడు లేడు. జైల్లోకి వెళ్ళి బతికినా, ఇంకోటి బతికినా, వీళ్ళకు జైలుకి వెళ్ళినా, వీళ్ళకి శిక్ష పడినా, వీళ్ళు ఇబ్బంది పడ్డా వీళ్ళ కుటుంబం భవిష్యత్తు ఏంటి? వీళ్ళకి వెనకాల అండ ఉండేది ఎవరు? చచ్చినట్టు మళ్ళీ వీళ్ళు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా రాజకీయ పార్టీ వెనకాల తిరగాలి. ఏం కర్మ ఇది? రాజకీయ పార్టీలకు కూడా ఇటువంటి సస్పెన్షన్లు రాజకీయం చేయడానికి ఉపయోగపడతాయి ఒకసారి. అంటే ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలో వీళ్ళు రేజ్ చేసిన పాయింట్ దళితుడిని ఇలా చేశారు, కక్ష సాధింపే అనేది. నేను చెప్తున్నది అదే, ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్ అలా అదే. బేసిక్గా మనం దారి తప్పేశాం. ఇప్పటికైనా ఆయా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు అందరూ రాజ్యాంగబద్ధ విధులు మాత్రమే చేయండి, చట్టబద్ధ విధులు మాత్రమే చేయండి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే చేయండి. అలా కాకుండా తప్పుడు కేసు పెట్టమన్నాడు కాబట్టి తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడుది చేయమన్నారు కాబట్టి తప్పుడు చేయడం, లేకపోతే వదిలేయటం, ఇట్లాంటివి చేస్తే భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళని వెంటాడుతుంది. అది ప్రమాదకరం. రైట్. చూద్దాం. మొత్తానికి పివి సునీల్ కుమార్ మీద వేటు పడుతుంది అని ముందే ఊహించారు. కాకపోతే ఏ కారణంతో పడుతుంది, రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారానికి సంబంధించి ఆయన వేటు వేస్తారనుకున్నారు. కానీ కొత్త కారణాలు అయితే తీసుకొచ్చారు. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళారు, అది కూడా రూల్స్కి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. వేటు అయితే పడింది. వాటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారని వేచి చూడాలి.